మీరు చూస్తున్నారు FIR న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ మనం ఇక్కడ సమావేశం అవడానికి ముఖ్య కారణం ఏంటిదంటే, ఈ మధ్యనే మనం జాతీయ బీసీ సంక్షేమ సంఘం సెక్రటరీగా బతిని కుబేర్నాథ్ గారికి ఇవ్వడం జరిగింది. ఆయన గత కొన్ని సంవత్సరాలుగా ప్రజాసేవ చేస్తున్నారు. అయితే మనం చూస్తే ఆర్ కృష్ణన్న గారు, ఆయన ఆఫీస్కి డోర్ ఉండదు, ఎప్పుడైనా రావచ్చు గరీబులను డోర్ తీసేసిండు. అట్లనే కుబేర్నాథ్ కూడా డోర్ లేని పేదలకు సర్వీస్ చేస్తా అని చెప్పడం జరిగింది. డోర్ లేకుండా ఎల్లవేళ నేను ఓపెన్ ఉంచుతా గరీబుల కోసం ఈ ఆఫీస్ని, పేదలకు ఎల్లవేళ అందుబాటులో ఉంటా, కులమతాలకు అతీతంగా వాళ్ళ కృష్ణని అడుగుజాడల్లా నేను సేవ చేస్తాను, నేను అభివృద్ధి చేస్తాను, వాళ్ళని కృష్ణలాగా చదివిపిస్తానని చెప్పడం జరిగిందనమాట. అదేవిధంగా ఇక్కడ కృష్ణన్న ఆశయాలు మీకు అందరికీ తెలిసిందే. ఆయన గత 54 సంవత్సరాలు ఆయన ఇంటర్మీడియట్ నుండి సర్వీస్ చేస్తుండనమాట. కాబట్టి కుబేర్నాథ్ కూడా అదేవిధంగా రాయలసీమ మొత్తం కూడా ఆయన ఒక పెద్దన్న ఉండి ఈ రాయలసీమకి పేదల కోసము, పేద వర్గాల కోసము, కష్టాలున్న వాళ్ళ కోసము ఎప్పుడు అన్నాన్ని పిలిచినా కూడా ఆయన స్పందించేటట్టు ఆయన ఇవాళ తయారవ్వడం నిజంగా మాకు గర్వంగా ఉంది. నాకు ఎప్పుడు ఫోన్ చేసినా, మేము హైదరాబాద్లో ఉంటాం, మేము అక్కడనే మా ఆఫీస్ ఉంటుంది, ఎప్పుడు ఫోన్ చేసినా పేదల గురించే మాట్లాడుతుంటాడు, వాళ్ళ హక్కుల గురించి, ప్రజాస్వామ్యం గురించి, ఈ అంశాలే మాట్లాడుతుంటాడు. నేను రాత్రిపూట ఫోన్ చేసిన అదే మాట్లాడతాడు, తెల్లవారుజామున ఫోన్ చేసిన అదే మాట్లాడుతుంటాడు. ఆయన కృష్ణన్న భావజాలాన్ని మొత్తం ఆయన ఏమంటారు అంటించుకుండా, ఆయన మొత్తం కృష్ణన్న భావజాలాన్ని ఎంతోమంది నాయకుల్ని నేను చూస్తుంటా, వాళ్ళు వస్తుంటారు, వాళ్ళు ఏదో పనుల కోసం వస్తుంటారు, వెళ్ళిపోతారు, కానీ ఆ నాయకత్వ లక్షణాలను వాళ్ళు తీసుకోరు కృష్ణన్న దగ్గర. ఎందుకంటే ఈ ప్రజల మధ్య కూర్చొని వాళ్ళ సమస్యలను వినడం అంత ఈజీ కాదు. ప్రజల మధ్య కూర్చొని మీరు చూస్తుంటారు, మీరు ఓటేసిన రోజు మీ ఇంటికి వస్తాడు, మీ ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు కనిపించారు వాళ్ళు. ఎందుకంటే ఎక్కడైనా భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఓటింగ్ ముందే మీ ఇంటికి వస్తారు. ఎన్నికల ముందు ఒక 3-4 రోజులు వస్తారు, కాళ్ళు మొక్కుతారు, పొర్లుతారు, బండి వేసుకొని మీ దగ్గరనే కూర్చుంటారు, బతిమలాడతారు. కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు కనిపించారు, వాళ్ళు అపాయింట్మెంట్ ఇయ్యారు. అపాయింట్మెంట్ సిస్టమ్ పెడతారు, వారం రోజుల తర్వాత 2 వారాలతో. అది బ్రిటిష్ సిస్టమ్, అది అపాయింట్మెంట్ సిస్టమ్, మేడ్ ఇన్ బ్రిటన్. మేడ్ ఇన్ ఇండియా అంటే డోర్ లేకపోవడం, ఆర్ కృష్ణ లాగా ఇక్కడ కుబేర్నాథ్ లాగా మేడ్ ఇన్ ఇండియా సిస్టమ్ ఇది. ఈ బ్రిటిష్ సిస్టమ్ని తీసి పక్కన పడేసేయాలి మనం, ఈ అపాయింట్మెంట్ సిస్టమ్ని. బ్రిటిష్ వాళ్ళు వచ్చి వాళ్ళ సర్కారు ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా వచ్చిర్రు. తర్వాత ఆ తిరుగుబాటు జరిగిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ పోయి డైరెక్ట్ బ్రిటన్ ప్రభుత్వం, బ్రిటన్ రాణి పరిపాలన మొదలైందనమాట. తిరుగుబాటు తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన విధానాలే ఈ అపాయింట్మెంట్ సిస్టమ్ అనమాట. అంటే పేదోడు వస్తే అపాయింట్మెంట్, వాడిని ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచాలి. ఈ వ్యవస్థని కూలగొట్టిన రోజే పేదోడు ఉన్నోడవుతాడు, పేదోని పిల్లలు చదువుకుంటారు. ఈ ఆశయంతో కృష్ణన్ ఆయన నోరిపి చెప్పలేకపోయింది పాపం. ఆయన నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను తెగించున్న ఆయన మృదు స్వభావం ఇట్లనే, ఆయన నుండి ఈయన మృదు స్వభావం నేర్చుకుండు. కృష్ణన్ ఏ రోజు నోరిపి చెప్పలేడు. నోరిపి చెప్తే ఆయన కూడా పెద్ద హీరో అవుతాడు, ఆయన కూడా. కానీ చెప్పలేడు, సేవ చేసిండు అంతే. ఆయన గరీబులకి అపాయింట్మెంట్ లేకుండా డోరు తెరిచి ఎవరన్నా రాని, ఎంత పేదోళ్ళన్నా రాని, రకరకాల వాళ్ళు వస్తారనమాట. మన సెక్రటేరియట్ల సమస్యలు సాల్వ్ కాని వాళ్ళు కూడా కృష్ణ దగ్గరికి వస్తారు ఫోన్లు చేయించుకోవడానికి. అందరికీ కూడా ఈ 54 ఏళ్ళలో ఒక సినిమాకి పోలేడు, ఒక సండే లేదు ఆయనకి, ఒక బ్రేక్ తీసుకోలేడు, ఒక ఫారెన్ టూర్ కూడా పోలేడు. ఆయన లోకల్ టూర్ పోలేడు, ఫారెన్ టూర్ పోలేడు. అట్లా అందుబాటులో ఉన్నాడు. కాబట్టి అదే స్ఫూర్తితోటి ఆ పాత బ్రిటిష్ సిస్టమ్, ఆ పాత అపాయింట్మెంట్ సిస్టమ్, వాటిని కూలదోసి ఇక్కడ మన రాయలసీమకు కూడా కుబేర్నాథ్ ఒక గొప్ప ఆశయంతో ఒక పెద్ద నాయకుడు కావాలి. మీరంతా సపోర్ట్ ఉండాలి ఆయనకి, మీరంతా కూడా ఆయనకి ఎల్లవేళలా సపోర్ట్ ఉండాలి. కుబేర్నాథ్కి మీరంతా కూడా వెన్నుదన్నుగా ఉండాలి, మీకోసం పనిచేస్తా అంటున్నాడు ఆయన. ఆయన దగ్గరికి ఏది రాకుండా, రాజకీయాలు అంటే 100 కుట్రలు కుతంత్రాలు ఉంటాయి కాబట్టి సామరస్యంగా అందరినీ కలుపుపోయేటట్టు చూసి, పేదలందరినీ కలుపుపోయేటట్టు చూసి మీరంతా కూడా ఆయనను కాపాడే బాధ్యత మీరు తీసుకోవాలి. మేము ఆయనను కాపాడుతాం, మేము మిమ్మల్ని కాపాడుతాం, మీరు ఆయనను కాపాడాలి, అందరూ ఒకరు కాపాడుకోవాలి మనమంతా కూడా. కాబట్టి మీరంతా ఒక సోదరభావంతో ఈ రాయలసీమ ప్రాంతంలో గట్టి పేదలకు సేవ చేసే నాయకుల్ని తీసుకురండి, వాళ్ళకి పోస్టింగ్లు ఇద్దాం. పేదలంటే పని వచ్చే నాయకుల్ని తీసుకురండి. ఇక్కడ హైదరాబాద్ ఏసీ రూమ్ నుండి స్పీచ్ ఇచ్చేటోళ్ళు మనకు అవసరం లేదు. పేదల సమస్యలు విని, పేదల బాధలు విని, పేదలతో కలిసిపోయి వాళ్ళతోటి ఇట్లా షేక్ హ్యాండ్ ఇచ్చేటోళ్ళు ఉండాలి. షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత డెటాల్తోటి తుడుచుకునేటోళ్ళు వద్దు. అదే చేతితోటి అన్నం తినాలి వాళ్ళు. అదే షేక్ హ్యాండ్ ఇచ్చిన చేతితోటి వాళ్ళు అన్నం తినేటట్టు ఉండాలి. ఎందుకంటే వీలు కడితేనే కదా ఈ బిల్డింగ్ వచ్చింది, వీలు కడితేనే అసెంబ్లీ వచ్చింది, వీలు కడితేనే పార్లమెంట్, వీలు కడితేనే రోడ్ వచ్చింది. కట్టినోడికి ఏం మిగులుతలేదు.
కట్టిర్రు, పన్ను కట్టిర్రు, అన్ని కట్టిర్రు, కానీ వాళ్ళకి ఏం మిగులుతుంది? ఇంటికి పోతే గుక్కేడు మెతుకులకి ఎడవాల్సి వస్తుంది. వాళ్ళు ఇంటికి పోతే పిల్లల్ని చదివించడానికి తాళ్ళు అమ్ముకుంటారు మహిళలు, పిల్లల్ని చదివించడానికి, హాస్పిటల్ ఖర్చుల కోసం అన్నీ అమ్ముకుంటారు, ఇంట్లో పొలాలు అమ్ముకుంటారు. ఈ వ్యవస్థ పోవాలంటే ఇట్లాంటి నాయకుల్ని తయారు చేయాలి. మీరు ఇట్లాంటి వాళ్ళ వెనుక మీరు నిలబడాలి. మాట్లాడితే నేనే ఆశ్చర్యపోతున్నాను. ఇప్పుడు మాట్లాడుతుంటే మొత్తం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుండు. చూసి మమ్మల్ని చూసి ఆయన గొప్ప విప్లవ వీరుడు అయిపోయాడు కుబేర్నాథ్. ఇక్కడ నేనే ఆశ్చర్యపోతున్నా. ఈ భావజాలాన్ని అందుకున్న ఆయన పేదల కోసం బతకాలని. కాబట్టి ఇట్లాంటి నాయకుల్ని పెద్దగా చేయండి, ఒక కోర్ కమిటీ ఫామ్ చేయండి, పేదల రాజ్యం తీసుకొద్దాం. ఇక్కడ తెలంగాణలో మేము అదే చేస్తున్నాం. తెలంగాణలో పేదల రాజ్యం, గరీబుల కోసమే. గరీబుల ఎందుకంటే స్వతంత్రం వచ్చింది, 10 ఏళ్ళు అంటారు, 20 ఏళ్ళు అంటారు, 30 ఏళ్ళు అన్నారు. స్వతంత్రం 70, ఇంకా 80, 90 ఇట్లా పోతూనే ఉంది, కానీ పేదలకు న్యాయం జరగట్లేదు ఎక్కడ కూడా. స్పీచ్లలో ప్రతి రాజకీయ నాయకుడు అదే చెప్తుండు, మనకు స్వతంత్రం వచ్చి 60 ఏళ్ళు అయింది, స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయింది, 80 అంటుండు. ఇంకెన్ని రోజులు చెప్తారు ఈ ముచ్చట్లు? ఈ పేదరికం అన్న పదాన్ని తీసేయాలి టెక్స్ట్ బుక్లో నుండి. అట్లాంటి రోజులు తీసుకొద్దాం మనం. పేదరికం అన్న పదాన్ని నిర్మూలించాలి సంపూర్ణంగా. పేదరికం ఉండొద్దు. కరెక్ట్ పరిపాలన చేస్తే, కరెక్ట్ నాయకత్వం ఉంటే ఈ పదం ఉండదు ఎక్కడ కూడా. ఇంకెన్ని రోజులు పేదరికం? బ్రిటిష్ వాడు తెచ్చిన పదం అది. బ్రిటిష్ వాడు తీసుకొచ్చిన పదం. ఎక్కడనో మీరు చూస్తే అండమాన్ల ఆదివాసీలకు పేదరికం ఉంటుంది, హ్యాపీగా బతుకుతుంటారు అడవుల్లో. కొంతమంది స్వార్థపూరితమైన రాజకీయ నాయకుల వల్ల వాడే ఒక జమీందారులాగా హ్యాపీగా బతకాలి, ఏసీ రూమ్లో బతకాలి, వాని పిల్లలే హుషారు ఉండడం వల్ల విద్యను కుప్పగూల్చి, వైద్య వ్యవస్థల్ని కుప్పగూల్చి పేదరికాన్ని సృష్టించారు. కృత్రిమ పేదరికం. పేదరిక పదం ఎక్కడ కూడా లేదు. కృత్రిమమైన పదమే పేదరికం. ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసిరు. క్రియేట్ చేయాల్సింది పాఠశాలలు, హాస్పిటళ్ళు, పేదలకు అండగా నిలిచే ప్రతి వ్యవస్థ. మీ ఇంట్లో పుట్టిన ప్రతి బిడ్డను ఐన్స్టీన్ చేసే వ్యవస్థ ఉండాలి ఈ వ్యవస్థలో. ఎందుకంటే మీరు పన్ను కడుతురు కాబట్టి ప్రభుత్వాల పని తీసుకోవాలి, మీ పిల్లల్ని వాళ్ళ పిల్లల్లాగా చూసుకోవాలి. కాబట్టి కుబేర్నాథ్ అదే హామీ ఇచ్చింది నాకు, వీళ్ళ ప్రతి పిల్లల్ని నా సొంత పిల్లలుగా చూసుకుంటా అని చెప్పిండు ఆయన నాకు. ఆయన మీద ఒక బాధ్యత ఏంటి? మీరు ఆయన మీద ఒక బాధ్యత ఏంటి? పాత భారతదేశం అయిపోయింది, కొత్త భారతదేశం, కొత్త నాయకత్వం, యువ నాయకత్వాన్ని మీ భుజాల మీద మోయండి. అందరిని మోసిర్రు, మీ నాన్నలు మోసిర్రు, మీ తాతలు మోసిర్రు, భుజాలు వంగిపోయినాయి ఇట్లా, మీరు చూడండి. కాబట్టి భుజాలు లేవాలంటే ఇట్లాంటి వాళ్ళని మీరు తయారు చేసుకోండి. మీ భుజాలు భుజం మీరు లేపుకొని తిరిగేటట్టు ఉండాలి ఈ దేశంలో. మీరంటే కొత్త నాయకత్వం, కొత్త ఆలోచన విధానం, పేదరికం అన్న పదాన్ని నిర్మూలించేటోళ్ళు, పేదల్ని వాళ్ళ సొంత అన్నదమ్ములలాగా అక్కలు చేర్చుకునేటోళ్ళు, వాళ్ళ పిల్లల్ని పిల్లల్లాగా చూసుకునేటోళ్ళు, మీ కృష్ణన్నలాగా అట్లాంటి నాయకత్వం మీరు తయారు చేసుకోవాలంటే ఇట్లాంటి వాళ్ళని మీరు దగ్గర చేర్చుకోవాలి. అందరినీ కలుపుకొని పోతుండూ నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఈ దేశంలో వస్తున్న మార్పు, తెలంగాణలో కూడా మార్పు తీసుకొస్తున్నాం. ఎన్నో కష్టాలు ఉంటాయి మాకు, ఎందుకంటే ఈ వ్యవస్థను ఎవరు ఇష్టపడరు. పేదోడు ఉన్నోడు ఒక దగ్గర కూర్చొని తింటే ఎవరు ఇష్టపడతారు మీరు చెప్పండి? ఇష్టపడరు. ఈ ఉండాలి, డిఫరెన్సెస్ ఉండాలి. అప్పుడే కదా ఉన్నోడు కష్టపడకుండా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ ఎట్లా చేస్తాడు చెప్పండి? మీరు అమాయకత్వంగా ఉంటేనే కదా. మీ అమాయకత్వాన్ని నిర్మూలించడానికి మీరు హుషారవ్వాలి, మీ పిల్లలు హుషారవ్వాలనే ఈ పోరాటం చేస్తున్నాం. మీరు ఓటర్గా మిగిలిపోవద్దు, పన్ను కట్టేటోళ్ళుగా మిగిలిపోవద్దు. మీ పిల్లలు ఐన్స్టీన్లు కావాలి. పేదరికం అన్న పదాన్ని మీరు షూట్ చేయాలి. ఈయన మీ క్యాప్టెన్, మీరు షూటర్లు. ఆ పేదరికం అన్న పదాన్ని లేపేసేయాలి వచ్చే ఎన్నికల్లో. అర్థమైందా నేను చెప్పింది మీకు? ఆ పదాన్ని షూట్ చేయండి. మీరు కొట్టుకోకండి, మీరు కలిసి ఉండండి. మీ కామన్ ఎనిమీ ఏంటిది? పేదరికం. దాని మీదే మీరు గురి పెట్టండి. దాని కారణాలు ఏంటిదో మీరు చూడండి. ఓటుకు 2000 ఇచ్చే వ్యవస్థ నిర్మూలించండి. అక్కడ విజయ్ ఉన్నాడు, ఏం లేకుండా ఎమ్మెల్యే సీఎం అయిపోయింది ఆయన. వాళ్ళ ప్రత్యర్థులు 3000 ఇచ్చారు, 4000 ఇచ్చారు, అందరి దగ్గర తీసుకొని ఆయన చేసి పడేసారు సీఎం. పిచ్చోళ్ళు అయిపోయారు అందరూ. మేము ఇచ్చిన పైసలు తీసుకుని విజయ్ కోటేసి పడేసి వాడే ఇదంతా. మీకు అర్థమైంది కదా? ఎందుకు ఇస్తారు మీరు చెప్పండి? ఓటుకు 2000 ఎందుకు ఇస్తారు మీరు చెప్పండి? ఎందుకు ఇవ్వాలి అసలు చెప్పండి. వాళ్ళని అరెస్ట్ చేస్తుర్రా? ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి, సిబిఐ, ఐటీ, ఈడీ. అరెస్ట్ చేయాలా లేదా మీరు చెప్పండి? ఓటుకు 2000 అంటే లంచం ఇచ్చిన వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఈ దేశం? ఎందుకంటే ఆ ఓటుకు 2000 మీ హక్కుని గుంజుకుంటుంది, మిమ్మల్ని పేదల్ని చేస్తుంది, మీకు వచ్చే నిజమైన స్వతంత్రాన్ని, మీ పేదరిక నిర్మూలన అడ్డుకుంటుంది. అది మీకు రావాల్సిన న్యాయం రాకుండా అడ్డుకునేదే ఓటుకు 2000. మీ శత్రువు అది, మీ శత్రువే ఆ డబ్బు రాజకీయం. కాబట్టి తీసుకోండి, వాళ్ళు బలవంతంగా ఇస్తే తీసుకోండి, కానీ మంచోళ్ళకు ఓటేయండి. అర్థమైంది నేను చెప్పింది మీకు? మంచి వ్యక్తులకు. అక్కడ తమిళనాడు రాజకీయం లాగా మీతోటి ఎవరైతే కలిసి ఉంటారో వాళ్ళనే మీ నాయకుడిని ఎంచుకోండి. మీరు ఒక విప్లవం తీసుకురావాలి. ఇట్లాంటి నాయకుడిని మీరు రాయలసీమకి పెద్ద నాయకుడిని చేసుకోవాలి. అవసరమైతే ఎంపీ, ఎమ్మెల్యేనే చేసుకోవాలి మీరు. నా వ్యక్తిగత కోరిక.
ఇప్పుడు అది ఈ కొత్త కుబేర్ ఇది ఈయన ఈ రాయలసీమ చెగువేరా ఇప్పుడు ఈయన ఇట్లాంటి ఆయనే కావాలి. ఇప్పుడు ఈయన రాయలసీమ చెగువేర అయిండు కాబట్టి ఇట్లాంటి చెగువేరని మీరు ఎంచుకోవాలి. పేదరికం మీద పోరాడుతారు. ఇప్పుడు ఎంపీలా ఉంటుండే మాకే. అరుణ్ అరుణ్ కుమార్.